హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. మనం క్యాబేజీతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా కూడా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా 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 బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్యాబేజీ పచ్చడి కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెడుతున్నానండి. తర్వాత ఒక చిన్న క్యాబేజీని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యాబేజీని 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే ఇది వచ్చి ఒక అరకిలో దాకా ఉంటుందండి ఈ క్యాబేజీ. నేను 1/2 వంతు క్యాబేజీతోనే పచ్చడి చేస్తున్నానండి. 1/2 వంతు క్యాబేజీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక ముక్క తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా గట్టిగా ఉండే పార్ట్ని తీసి పక్కన పడేసి ఈ క్యాబేజీని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకుందామండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనం పచ్చడి చేసేప్పుడు అవి మరీ మెత్తగా అయిపోతాయండి, బాగుండదు. ఇదిగోండి మనకి క్యాబేజీ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకుందామండి. క్యాబేజీని శుభ్రంగా కడిగిన తర్వాత చిల్లుల లిప్పలో వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యాబేజీని ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీని ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఎందుకంటే మనం ఉప్పు ఇప్పుడు వేయమండి. ఇప్పుడు కనుక ఉప్పు వేస్తే ఈ క్యాబేజీలో ఉండే నీటి వల్ల మెత్తగా అయిపోతుంది క్యాబేజీ. అందుకని ఇప్పుడు ఉప్పు వేయకుండా పచ్చడి చేసుకునేప్పుడు ఉప్పు వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇదిగోండి ఇట్లా మనకి క్యాబేజీ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ క్యాబేజీని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ క్యాబేజీని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదండి. ఆ చింతపండుని నీళ్ళన్నీ వంపేసి నీళ్ళు లేకుండా చింతపండుని మాత్రం వేసేసుకుందామండి. తర్వాత ముందుగా మనం ఉడికించి చల్లారబెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుందామండి. పల్స్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ కచ్చాపచ్చాగా పట్టుకుంటే మనకి పచ్చడి బాగుంటుందండి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగుండదు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనికి తిరగమూత పెట్టుకుందామండి. దానికోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 2 చిటికల ఇంగువ, 3 ఎండుమిరపకాయలని ఇలా తుంపి వేసేసుకుందామండి. తర్వాత మెంతిపిండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఈ మెంతిపిండి వేసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి. ఏం లేదండి, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పొడేళ్ళే పట్టుకుంటామేనండి. ఇప్పుడు ఈ మెంతిపిండిని కూడా వేసుకున్న తర్వాత తిరగమూతని వేయించుకుందాం. తిరగమూత వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తిరగమూతని పచ్చడిలో వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజా కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.